హలో అండి. ఈ సండే వచ్చేసి ఏకాదశి వచ్చింది కాబట్టి మేము ఇంట్లో ఏం నాన్ వెజ్ అయితే వండుకోలేదండి. సో ఇది ముందు రోజు వీడియో అనమాట. అంటే ఫ్రైడే వీడియో అండి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు చేప గుడ్లు ఉంటాయి కదండి, చేప గుడ్లు ఎప్పుడైనా చూసారా? నేనైతే చాలా ఆశ పడేదాన్ని. ఎందుకంటే అవి చూస్తుంటే ఎలా అనిపించేది, ఎప్పుడు కూడా చేపలు గుడ్లు వస్తే మాత్రం అట్లనే పడేసేదాన్ని, లేదంటే ఎవరికైనా ఇచ్చేసేదాన్ని అనమాట. సో ఇంత మంచి రెసిపీని ఇన్ని రోజులు నేను మిస్ అయిపోయి ఎందుకు పడేసాను అబ్బా అనేసి అనుకున్నాను. ఎందుకంటే నాకు మా ఫ్రెండ్, కలకత్తా ఫ్రెండ్ అయితే నాకు ఈ పకోడా ఇచ్చిందండి. ఒక్కసారి చేసి నాకైతే ఇచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. చేపగుడ్లు అయితే ఫస్ట్ అయితే క్లీన్గా కడుక్కోవాలండి. నేనైతే కడిగేసి చూపించాను. మళ్ళీ కామెంట్ చేయకండి కడగలేదు ఏంటి అనేసి. కడిగేసాను. అందులో ఏంటంటే ఇంకా పచ్చిమిరపకాయలోకి జీలకర్ర, ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసేసుకోవాలి. బియ్యం పిండి వేసానండి, శనగపిండి వేసేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. కారం అయితే ఇంకా పిల్లలు తింటారు కాబట్టి కారం అయితే నేను అవాయిడ్ చేస్తాను, అంతేనండి. మొత్తం కూడా కలిపేసి ఇట్లా తవ్వ ఫ్రై చేసుకొని లేదంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. అండ్ నేను ఇక్కడ వేసుకున్న టాప్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి.